హలో అండి, అందరికీ నమస్కారం. తండేల్ రిలీజ్ డేట్ ప్రెస్ మీట్కి విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున స్వాగతం, సుస్వాగతం. అక్కినేని అభిమానులందరికీ హార్టియెస్ట్ వెల్కమ్. సాయి పల్లవి గారి అభిమానులందరికీ హార్డీ వెల్కమ్. ఎస్, ద మోస్ట్ యాంటిసిపేటెడ్ ఫిల్మ్ తండేల్ గురించి ద మోస్ట్ ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ ఇవాళ మనం వినబోతూ ఉన్నాము అన్న ఎక్సైట్మెంట్ అయితే నాకు ఇక్కడ అందరిలోనూ కనిపిస్తుంది. చాలా చాలా కాలంగా ఎదురు చూస్తూ ఉన్నటువంటి ఆ గుడ్ న్యూస్, ఆ డేట్ ఇవాళ మనం వినబోతున్నాము, తెలుసుకోబోతున్నాము అనే ఆనందం ప్రతి ఒక్కరిలోనూ కనిపిస్తుంది. సో ముందుగా ఇక్కడికి విచ్చేసిన శ్రీ అల్లు అరవింద్ గారికి సాదరంగా ఆహ్వానం పలుకుతున్నాము. మా చిత్ర సమర్పకులు అల్లు అరవింద్ గారు, హార్టీ వెల్కమ్. And Nag Chaitanya garu, very happy to see you here, sir. Heartiest welcome to you. And my beautiful and natural Sai Pallavi garu, very very happy to see you. Parled eskondi, enta pedda o eskuntaru. And of course Chandamondetti gariki, Bannivas gariki swagatam palikestu unnamu. And yes, so నేను ఇందాక చెప్పినట్టుగా తండేల్ సినిమా అనౌన్స్మెంట్ దగ్గర నుంచి గ్లిమ్స్ ఎప్పుడైతే రిలీజ్ అయ్యిందో ఆ గ్లిమ్స్ అనేది ఒక హుక్ లాగా, యాంకర్ లాగా మన గుండెల్ని పట్టేసింది అని చెప్పాలి. అప్పటి నుంచి ఈ సినిమాని, ఈ ఇంటెన్స్ ఎమోషనల్ రైడ్ని ఎప్పుడెప్పుడు థియేటర్స్లో చూడాలా, ఎప్పుడెప్పుడు థియేటర్స్లో ఎక్స్పీరియన్స్ చేయాలా అనే కుతూహలం అనేది అందరిలోనూ పెరిగిపోయింది. అందరిలోనూ సినిమా రిలీజ్ ఎప్పుడు అనే క్వశ్చన్ అనేది చాలా చాలా ఇంట్రెస్టింగ్గా మారిపోయింది. అటువంటి తరుణంలో ఈరోజు తండేల్ టీం అందరూ మనకి అనౌన్స్మెంట్ ఇవ్వడానికి రెడీగా మన ముందుకు వచ్చేసారు. కాబట్టి ఈ శుభ తరుణంలో ఒక్కసారి మనం ఆ గ్లిమ్స్ చూసి మనం ఈవెంట్ని స్టార్ట్ చేస్తే బాగుంటుంది. మనందరి సమక్షంలో, టీం సమక్షంలో మరొక్కసారి గ్లిమ్స్ చూసేద్దాము. గ్లిమ్స్ ఆఫ్ తండేల్ ఆన్ స్క్రీన్ ప్లీజ్. గుర్తెట్టుకో, ఈ పాలి ఆట గురి తప్పేదే లేదేస్. ఇక రాజులమ్మ జాతరే. पाकिस्तानी वार्ड में इलीगल एंट्री हुई है, ऑफिसर को इमीडिएट गिरफ्तार करो. ఏంట్రా దేశభక్త, అది కూడా మీ దేశానికే? మా నుండి ఊడిపోన ఒక మొక్క మీకే అంతుంటే ఆ మొక్కని ముస్టేసిన మాకెంతుండాలి? तेरे पाकिस्तानी अड्डा में पेट के बता रहा हूं. भारत माता की जय. బొగ్గి లేపి తొళ్ళగొట్టేస్తా. పుచ్చుతలే వచ్చేస్తున్నా కదే కథ నవ్వే నవ్వే నవ్వే. ఆహా, ఎన్నిసార్లు గ్లిమ్స్ చూసినా అలా ఒక హై, అలా ఒక గుండెలు నిండిపోయిన ఫీలింగ్ వస్తూ ఉంటుందన్నమాట. అసలు నాగ చైతన్య గారి స్క్రీన్ ప్రెజెన్స్ కానివ్వండి, ఆ ఇంటెన్సిటీ ఇన్ హిజ్ డైలాగ్ డెలివరీ అండ్ ప్రెజెన్స్ అనేది అమేజింగ్ ఉంది. నాకు తెలిసి చాలా చాలా కాలంగా అక్కినేని అభిమానులు నాగ చైతన్య గారికి ఇలాంటి సినిమా పడాలి, ఇలాంటి బ్లాక్ బస్టర్ పడాలి అని ఏదైతే అనుకుంటున్నారో అది ఖచ్చితంగా తండేల్ అవుతుంది అనే నమ్మకం ఖచ్చితంగా గ్లిమ్స్ ద్వారా మాకు వచ్చింది. హార్టీ కంగ్రాచులేషన్స్ సార్.
అండ్ ఇక మా బుజ్జి తల్లి అలా స్క్రీన్ పైన రాగానే మన పెరట్లో విరిసిన మల్లెపువ్వు అన్నంత స్వచ్ఛమైన నవ్వుతో ఏదైతే కనిపించారో, ఆహా, మనసులో ఎప్పటికప్పుడు దోచేస్తూనే ఉంటారండి మీరు. సో ఎస్, మరి లవ్ స్టోరీ లాంటి మ్యాజికల్ ఎక్స్పీరియన్స్ని మనకు అందించినటువంటి ఈ కాంబినేషన్ మళ్ళీ ఇలా మా ముందుకు రావడం అనేది వెరీ వెరీ హ్యాపీ అండ్ వెరీ ఎక్సైటెడ్ టు వాచ్ దిస్ ఫిల్మ్ ఇన్ థియేటర్స్. సో అల్లు అరవింద్ గారి సమర్పణలో ది ప్రెస్టీజియస్ బ్యానర్ గీతా ఆర్ట్స్ బ్యానర్ పైన బన్నీవాస్ గారి నిర్మాణంలో ఎక్కడ ఎలాంటి ఎమోషనల్ కార్డ్స్ని ఎంత అద్భుతంగా టచ్ చేయాలో బాగా తెలిసిన దేవిశ్రీ ప్రసాద్ గారి మ్యూజిక్ డైరెక్షన్లో శ్యామ్ దత్ గారి సినిమాటోగ్రఫీ విజువల్స్తో మన ముందుకి ఈ సినిమా వస్తుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ కార్తికేయ 2 సినిమా ద్వారా దేశం నలుమూలల్లో ఉన్నటువంటి ప్రేక్షకులందరినీ పలకరించి అలరించి నేషనల్ అవార్డ్ని సైతం సొంతం చేసుకున్నటువంటి చందు మొండేటి గారి డైరెక్షన్లో ఈ సినిమా మన ముందుకి అతి త్వరలో రాబోతుంది. ఆ అతి త్వరలో ఎప్పుడు అనేది ఇప్పుడు అతి త్వరలో తెలుసుకుందాము. అలా తెలుసుకోవాలి అంటే మనం ఆలస్యం చేయకుండా అల్లు అరవింద్ గారికి మైక్ ఇచ్చేయాల్సిందే. సార్, అంటే ఇప్పుడు చాలా ఈగర్గా ఎదురు చూస్తున్న మూమెంట్ రానే వచ్చింది కాబట్టి మీ ద్వారా అందుకని మీ ద్వారా సో ద రిలీజ్ డేట్ ఆఫ్ తండేల్ ఎప్పుడు అనేటువంటి మోస్ట్ హ్యాపెనింగ్ క్వశ్చన్కి ఆన్సర్ తెలుసుకోవాలి అని ఎదురు చూస్తున్నాము. సో రిలీజ్ డేట్ అనౌన్స్మెంట్ బై అల్లు అరవింద్ గారు. సార్ ప్లీజ్. రిలీజ్ డేట్ బై అల్లు అరవింద్ గారు. సార్ ఇక్కడ కూడా మీరు ఇక్కడ కూడా వేస్తారేమో, అక్కడ ఏదైనా వేస్తారేమో అంటే మీరు మీ నోటితో చెప్తే మాకు అది చాలా. నేను చందు, నేను పైకే వెళ్ళి పై నుంచుని ఎలుగెత్తి చెప్పాలనుకోవడం, ఇక్కడ కూర్చుని చెప్పాలనుకోవట్లేదు. సూపర్ సార్, ఇది అసలైన ఎలివేషన్ టు ద రిలీజ్ డేట్. సార్ ప్లీజ్ వెల్కమ్ ఆన్ టు ద స్టేజ్. ఒక్కసారి గట్టిగా చప్పట్లతో శ్రీ అల్లు అరవింద్ గారికి వేదికపైకి ఆహ్వానం పలుకుదాం. ఎస్, తండేల్ సినిమా రిలీజ్ ఎప్పుడు అనేటువంటి వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. చాలా మంది అక్కినేని అభిమానులు, సినిమా అభిమానులు, సాయి పల్లవి గారి అభిమానులు ఎదురు చూస్తున్నటువంటి ఆ డేట్ ఎప్పుడు అనేది ఇప్పుడు అల్లు అరవింద్ గారు తెలుసుకుందాము. సార్ యాక్చువల్లీ ఇంకా గుండెల్లో రైళ్ళు ఎక్కువ పరిగెట్టిస్తున్నారు. హలో ప్రేక్షకులకి, ఇక్కడికి వచ్చేసిన మీడియా వారికి అందరికీ నా శుభాభినందనలు. తండేలు రిలీజు డేట్ ఎప్పుడు అనేది ఒక 3 వీక్స్గా జనంలో జరుగుతూ ఉన్న ఒక సందడి. ఎప్పుడు మేము చెప్పకుండానే ఇది సంక్రాంతికి వచ్చేస్తుంది అని చాలామంది డిసైడ్ చేసుకున్నారు. అది ఎందుకు డిసైడ్ చేసుకున్నారు, మేము ఎక్కడన్నా ఆ హింట్ ఇచ్చామా లేదా అంటే, సినిమా అయిపోయి ఇప్పుడు చూసి పండక్కి వేస్తారు అని వాళ్ళే అనుకుని ఉత్సాహం తెచ్చుకున్నారు. మేము ఇదంతా విని ఎక్కువ మంది పండగ కదా అని అడుగుతుంటే మాకు చిన్న టెన్షన్ వచ్చింది. మేము పండగని అనుకోలేదే అని. మేము యాక్చువల్గా December 20th అనుకున్నాము. దాని కారణాలు వాసు అవన్నీ నువ్వు చెప్తే బాగుంటుంది. 14th మట్టుకు రావాలని అనుకోలేదు. ఎందుకంటే 14th వచ్చే సినిమాలను బట్టి అనేక ఈక్వేషన్స్ ఉంటాయి. ఆ ఈక్వేషన్స్ని పాటించాలి. కానీ పండగ కదా, పండగకి పెద్ద సినిమాలు కూడా వస్తాయి కదా, ఆ ఈక్వేషన్ పాటించాలా అని కొంతమంది మిత్రులు ప్రశ్నించారు. పాటించవలసి ఉంటుంది అని సమాధానం చెప్పాం. అయితే మరి ఎప్పుడు అంటే ఇక ఆ ఎప్పుడు అనేది చెప్పడానికి ఇప్పుడు మనం కలుస్తున్నాం. ఓ చిన్నది ఏంటంటే, ఏమయ్యా, ఒక డేట్ చెప్పడానికి ఒక పెద్ద ఫంక్షన్ లాగా పెట్టేసేసి
ఒక 60-70 కెమెరాలు ఇక్కడ పెట్టి దీన్ని ఒక డేట్ చెప్పాలా అనే ప్రశ్న ఒకటి ఉందేమో. ఎప్పుడే గీతా ఆర్ట్స్కి అన్నీ మొదటిసారిగా చేసే కొన్ని పనులు చేసుకుంటూ వచ్చాం. అటు డిటిఎస్ దగ్గర నుంచి, సిడీస్ దగ్గర నుంచి, ఆ రోజుల నుంచి ఒక ప్రీ రిలీజ్ ఫంక్షన్ సరైనోడి నుంచి. ప్రీ రిలీజ్ ఫంక్షన్ అంటే ఫస్ట్ టైం చేసాం. మ్యూజిక్ ఫెస్టివల్ని సినిమా ముందు జల్సాకి చేసాం. అలాగా ఒక డేట్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రజల గుండెల్లోకి వెళ్ళాలంటే దాన్ని చక్కగా ఓ పండగలాగా చెప్పాలి అని అనుకుని మిమ్మల్ని అందరినీ ఆహ్వానించి హీరోయిన్లు కూడా ఇక్కడ కూర్చోబెట్టి డైరెక్టర్ గారితో ఈ డేట్లు చెప్పించాలని కూర్చున్నాం. కనుక ఈ డేట్ ఏంటి, ఒక వీడియో చూసిన తర్వాత ఈ డేట్ ఏంటో చూద్దామా? ఒకసారి ఒక వీడియో చూడండి. ఇది డైరెక్టర్ గారు, నేను కూడా మీతో పాటు చూస్తున్నాను. డైరెక్టర్ గారు ఏదో ఒక వీడియో తయారు చేశాను, నేను ఇది మీకు చూపించట్లేదు, మీరు అక్కడే చూడండి అన్నారు. దట్స్ ఓకే అన్నాను. డైరెక్టర్ గారు మీరు చెయ్యి పైకి ఎత్తితే వాళ్ళు ఆన్ చేస్తారు. వావ్, సూపర్ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో ఎస్, అల్లు అరవింద్ గారి ఆజ్ఞ మేరకు చందుమొండెట్టి గారు చెయ్యి అంట ఇలా ఒక్కసారి ఒక వేవ్ ఇచ్చారంటే మాకు రిలీజ్ డేట్ వీడియో ఆన్ స్క్రీన్ ప్లే అయిపోతుంది. రాజులమ్మ జాతరే. పుచ్చుతలే వచ్చేస్తున్నా కదే కథ నవ్వే. వావ్, సో 7th of February it is. Come on guys, ఒక్కసారి గట్టిగా చప్పట్లు ఫర్ తండేల్. సో సార్, రిలీజ్ డేట్ చూడగానే నాకు ఒక్కటే ఒక క్వశ్చన్ అడగాలనిపిస్తుంది, అది కూడా మిమ్మల్ని అడగాలనిపిస్తుంది సార్. ఒకసారి అమ్మా ఇది అయిపోయిన తర్వాత లైట్లు వస్తాయి, అప్పుడు అడుగు. ఆహా, కిందకెళ్ళి కూర్చున్నాక మిమ్మల్ని అందరినీ మాట్లాడిస్తాను సార్. కిందకెళ్ళి కూర్చుందాం. సార్, ఇక్కడ బోల్డ్ లైట్స్ ఉన్నాయి కాబట్టి డైరెక్ట్ ఇక్కడే మాట్లాడదామని వచ్చాను నేను. నేను అడగాలనుకున్న క్వశ్చన్ మాత్రం ఖచ్చితంగా అడిగేస్తాను. బట్ 7th of February it is. చాలా కాలంగా మన అందరం ఎదురు చూస్తున్నటువంటి ఆ రిలీజ్ డేట్ అనేది ఇవాళ అయితే మన ముందుకు వచ్చేసింది. సో తండేల్ ఎప్పుడు అని చెప్పి మన ఇండస్ట్రీలో కానివ్వండి, అభిమానుల్లో కానివ్వండి, అందరిలోనూ ఉన్నటువంటి క్వశ్చన్ అది. సో ఎస్, మరి ఫిబ్రవరి అంటేనే మనందరికీ మంత్ ఆఫ్ లవ్ అని చెప్పి తెలిసిన విషయమే. అలాంటి మంత్ ఆఫ్ లవ్ February 7th ఎప్పుడైతే మనకి వ్యాలంటైన్స్ వీక్ స్టార్ట్ అయ్యేటప్పుడే ఈ సినిమా ఒక ఇంటెన్స్ ఎమోషనల్ లవ్ స్టోరీ మా ముందుకు రావడం అనేది పర్ఫెక్ట్ టైమింగ్ అని అనిపిస్తుంది డేట్ చూడగానే. సో అందుకనే నాకు అనిపించింది ఏంటంటే అల్లు అరవింద్ గారే ఈ డేట్ సజెస్ట్ చేశారా అనే ఒక డౌట్ వచ్చిందనమాట. సార్, సో ఇలాంటి విశేషాలన్నీ మనం స్టేజ్ పైకి మన టీం రాగానే డెఫినెట్గా మనం అడిగి తెలుసుకుందాము. ఆల్సో ఈరోజు తండేల్ మూవీకి సంబంధించి ఫస్ట్ ప్రెస్ మీట్ అని కూడా మనం చెప్తున్నాం కాబట్టి మీడియా ఫ్రెండ్స్ కూడా రెడీగా ఉన్నారు తండేల్ గురించి చాలా విశేషాలు మాట్లాడడానికి, అడిగి తెలుసుకోవడానికి. సో ఎస్, తండేల్ మూవీ రిలీజ్ డేట్ మనం ఇక్కడ స్టేజ్ పైన కూడా చూడొచ్చు. మరికొద్దిసేపట్లో క్లియర్గా మనం టీం ద్వారా కూడా సినిమా విశేషాలు మరిన్ని తెలుసుకుందాము. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ చందుమొండేటి గారు అండ్ నాగ చైతన్య గారి కాంబినేషన్లో ఇది 3వ సినిమాగా ముచ్చటగా మన ముందుకు రావడం అనేది ఈ సినిమాకి సంబంధించి ఇంకొక స్పెషాలిటీ అని చెప్పాలి. ఐఎమ్ ష్యూర్ ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ప్రేమం ఎంత ఇష్టమైన సినిమానో మనందరికీ తెలుసు. సో ప్రేమం, సవ్యసాచి లాంటి వండర్ఫుల్ మూవీస్ తర్వాత
వీళ్ళిద్దరి కాంబినేషన్లో సెన్సేషన్ క్రియేట్ చేయడానికి మెమరబుల్గా 4 కాలాల పాటు నిలిచిపోయే సినిమాతో మన ముందుకు వస్తున్నారని అర్థమవుతుంది. అండ్ అఫ్ కోర్స్ మా బుజ్జితల్లి అయితే ఇప్పుడు ఆల్రెడీ ఇందు రెబెకా వర్గీస్గా ఆల్రెడీ థియేటర్స్లో ఏడిపించేస్తున్నారండి బాబు. అసలు నిజంగా సాయి పల్లవి గారి గురించి ఎంత చెప్పినా తక్కువే. డెఫినెట్లీ ఆల్రెడీ థియేటర్స్లో మేము ఒక ఫీల్ని ఆ క్యారెక్టర్ ద్వారా ఎంజాయ్ చేస్తూ ఉండగానే మా బుజ్జి తల్లి ఇలా కనిపించడం ఇంకా ఇంకా హ్యాపీగా ఉంది. సో వీఆర్ ఈగర్లీ వెయిటింగ్ టు సీ యూ ఇన్ దిస్ రోల్ సాయి పల్లవి గారు. సో ఎస్, మరి దేవిశ్రీ ప్రసాద్ గారి మ్యూజికల్గా మన ముందుకు వస్తున్నటువంటి ఈ మూవీ మ్యూజిక్ ఆదిత్య మ్యూజిక్ ద్వారా మన ముందుకి మార్కెట్లోకి అతి త్వరలో రాబోతోంది. సో ఎస్, మన తండేల్ ఫిబ్రవరి 7th నుంచి రాబోతున్నటువంటి ఈ సినిమాకి సంబంధించి ఓకే, సో మనం ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న సస్పెన్స్కి అయితే తెరపడింది. ఫిబ్రవరి 7th అనే రిలీజ్ డేట్ అయితే మనందరికీ ఇంకొంచెం ఎక్సైట్మెంట్ని యాడ్ చేసేలాగా మన ముందుకు తీసుకొచ్చారు. కానీ ఇందాక నుంచి అల్లు అరవింద్ గారు అన్ని స్టేజ్ పైనే చెప్తానని అంటున్నారు కాబట్టి ఇప్పుడు ఆ సమయం కూడా వచ్చేసింది. టీం మొత్తాన్ని స్టేజ్ పైకి ఇన్వైట్ చేసేద్దాం ఆలస్యం చేయకుండా. సో తండేల్ లాంటి ఒక బ్యూటిఫుల్ మెమరబుల్ ఇంటెన్స్ లవ్ స్టోరీని మన ముందుకు తీసుకొస్తున్నటువంటి డైరెక్టర్ చందు మొండేటి గారికి ముందుగా సాదరంగా వేదిక పైకి ఆహ్వానం పలుకుతూ ఉన్నాము. కార్తికేయ 2 సినిమా ద్వారా నేషనల్ అవార్డ్ని సైతం దక్కించుకున్నటువంటి ఫెంటాస్టిక్ డైరెక్టర్ ఈసారి తండేల్ సినిమా ద్వారా మన ముందుకు వస్తున్నారు. ప్లీజ్ వెల్కమ్ చందు మొండేటి గారు. అండ్ ఆలస్యం చేయకుండా బన్నీవాస్ గారికి, ద ప్రొడ్యూసర్ ఆఫ్ దిస్ ఫిల్మ్, బన్నీవాస్ గారికి సాదరంగా వేదిక పైకి ఆహ్వానం పలుకుతున్నాము. ఐఎమ్ షూర్, ఐ థింక్ ఆఫ్టర్ 100% లవ్ నాగ చైతన్య గారు, బన్నీవాస్ గారు కలిసి రావడం అనేది ఇంకా ఇంకా స్పెషల్గా అనిపిస్తుంది. ప్లీజ్ వెల్కమ్ అండి. అండ్ నౌ లెట్ మీ వెల్కమ్ ఆర్ బుజ్జితల్లి. అలా నవ్వుతూ రాయే స్టేజ్ పైకి మన లేడీ పవర్ స్టార్ సాయి పల్లవి గారికి హార్డియెస్ట్ వెల్కమ్ ఆన్ టు ద స్టేజ్. అండ్ మరి ఆలస్యం చేయకుండా ఒక ఇంటెన్స్ పర్ఫార్మెన్స్తో మనందరినీ అలరించడానికి మన ముందుకు వస్తున్నటువంటి అక్కినేని నాగ చైతన్య గారికి సాదరంగా వేదికపైకి ఆహ్వానం పలికేస్తూ ఉన్నాము. మనందరం ఎంతో ఇష్టపడే నటుడు, వ్యక్తి నాగ చైతన్య గారు. ప్లీజ్ వెల్కమ్ ఆన్ టు ద స్టేజ్. అండ్ ఇక ఆలస్యం చేయకుండా శ్రీ అల్లు అరవింద్ గారికి సాదరంగా వేదిక పైకి ఆహ్వానం పలికేస్తూ ఉన్నాము. ది గైడ్ ఆఫ్ గీతా ఆర్ట్స్. ప్లీజ్ వెల్కమ్ అల్లు అరవింద్ గారు ఆన్ టు ద స్టేజ్. వారందరి మాటలు వినే ముందు మీడియా కోసం ఒక్క గ్రూప్ ఫోటో. ఒక గ్రూప్ ఫోటో ఫర్ ద మీడియా. రావట్లేదంట చూడాలి మైక్.
డన్ సార్. ఓకే, నువ్వు డైరెక్టర్ అయిపోతున్నావా? మొన్న అమరన్ సినిమా చూశాను. బయటికి వచ్చేటప్పుడు కళ్ళల్లో నీళ్ళు ఉన్నాయి. అంటే ఆఖరణ సాయి పల్లవి వచ్చి ఊపి వదిలేసింది అందరు. నేను దాంతో నాకు గుండె బరువుతో బయటకు వచ్చి కారులోంచి ఎమోషనల్గా ఉన్నప్పుడే సాయి పల్లవితో మాట్లాడాలని ఫోన్ చేశాను. ఆమెతో మాట్లాడిన తర్వాత కానీ నాకు ఆ తనివి తీరలేదు. నేను ఆమెను ఎప్పుడూ ఒక కూతురు కింద చూసుకుంటూ ఉంటాను. నాకే కూతురు లేకపోతే ఇలా ఉంటుందేమో అని అనిపిస్తుంది నాకు. సో అటువంటి అమ్మాయి అటువంటి పెర్ఫార్మెన్స్ చేసిన తర్వాత ఈ ఊరు వస్తున్నట్టే మనం ఒక చిన్న అప్రిసియేషన్ మర్యాద ఏదో ఇవ్వాలి కదా. అందువల్ల ఓన్లీ ఒక బొకే తోటి ఆమెని గౌరవిద్దాం. వావ్, అల్లు అరవింద్ గారి తరపున, తండేల్ టీమ్ తరపున అ బ్యూటిఫుల్ హోల్ హార్టెడ్ అప్రిసియేషన్ ఫర్ సాయి పల్లవి గారు. ఓకే, సో ఇప్పుడు మరి ఆలస్యం చేయకుండా తండేల్ ఫెబ్ 7th వస్తున్నట్టుగా మనకి ఈరోజు ఈవెంట్లో అనౌన్స్ చేసిన శుభ సందర్భంగా అల్లు అరవింద్ గారి మాటలు ఇప్పుడు విందాము. తండేల్ మూవీ గురించి ఆయన చెప్పే విశేషాలు ఇప్పుడు తెలుసుకుందాము. నాకు ఒక అలవాటు ఉంది. డేట్ చెప్పమని చెప్పి చందు గారు కానీ, ఎక్కువ ప్రెషర్ నాకు వాసు దగ్గర నుంచి కానీ ఉంటూ వచ్చింది ఫ్యూ వీక్స్గా. డేట్ చెప్పాలి అని 20th అని అనుకున్నాం, కానీ ఓ 2 కారణాల వల్ల 20th రాలేకపోతున్నాం. ఆ కారణాలు మీకు వాసు చెప్తాడు. నన్ను ఒక రోజు మటుకు తీసుకొచ్చి తలుపేసి, సార్ ఏంటి సార్ ఈ సస్పెన్స్, డేట్ చెప్పండి అని అడిగితే, ఫస్ట్ హాఫ్ చూశాను, సెకండ్ హాఫ్ కూడా చూసిన తర్వాత చెప్తాను అన్నా. నేను అప్పటి వరకు డేట్ చెప్పకూడదు అని పెట్టుకున్నాను. మనసులో డేట్ ఒకటి అనుకున్నాను అని 2 రోజుల క్రితం సెకండ్ హాఫ్ చూశాను, డేట్ పెట్టేద్దామని చెప్పాను. అందువల్ల ఈ డేట్కి బయటే కాదు, మన ఆఫీస్లోనూ మన హీరో గారి దగ్గర నుంచి కూడా కొంత, నువ్వు కూడా ప్రెషర్ ఇచ్చావు కదా, అది చెప్పలేదు. నువ్వు ఒక్కదానివే డేట్ అడగలేదు నన్ను. అమరన్ ప్రీ రిలీజులో బిజీగా ఉంది ఒకరోజు ఫోన్ చేస్తే. అలాగా ఈ డేట్ అనే దానికి ఒక ప్రత్యేకత మాలోనే సమర్చుండిపోయి అది మీ దాకా ఎక్స్టెండ్ చేస్తున్నాం అన్నమాట. ఇది చందు గారు, మీరు మీ తరపు నుంచి అంటే మళ్ళీ అమ్మాయికి ఇచ్చి, ఆ అమ్మాయి సాధారణంగా మళ్ళీ చందు గారు మాట్లాడతారు అని ఒక ఇది చెప్పి, ఎందుకు మీరు మాట్లాడండి. థ్యాంక్ యూ సార్. సార్ ఏమండి, లిస్ట్ ప్రకారం నేను కాదండి, నెక్స్ట్ ఆయన నాకు ఇచ్చారు, ఇంకా ప్రిపేర్ అవ్వలేదు బ్రెయిన్. యా, బేసిక్గా చాలామంది బయట చైతన్య గారి ఫ్యాన్స్ కానీ, తర్వాత మిగతా ఆడియన్స్ కానీ, వీళ్ళందరూ సంక్రాంతికి రావట్లేదు, చాలా డిసప్పాయింట్ అవుతుందని చెప్పి మెసేజ్లో సోషల్ మీడియాలో అంతా పెడుతున్నారు. ఈచ్ అండ్ ఎవ్రీ మెసేజ్ చాలా క్షుణ్ణంగా నేను చూశానండి. అరవింద్ గారు మనిషి ఎన్నో పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ చూసే
లెక్కలు వేసే ఈ డేట్ వేస్తారు. అంటే ఈచ్ అండ్ ఎవ్రీ ఊర్లో, చిన్న ఊర్లో, అరకు లాంటి చిన్న ఊర్లో కూడా ఎక్కడ థియేటర్ ఉంది, ఓవర్సీస్ దగ్గరికి వెళ్ళి ఎక్కడ థియేటర్ ఉంది, ఎన్ని రిలీజ్ చేయొచ్చు అని. బేసిక్గా మీకు సంక్రాంతి కాదు 7th ఆర్ ఆల్స్ ఫిబ్రవరి అది దాటితే ఏంటని మీ డిసప్పాయింట్ ఏంటి అంటే నెంబర్స్లో, రెవెన్యూలో తేడా వస్తుందని. బట్ బిలీవ్ మీ, అరవింద్ గారు ఏదైతే డేట్ ఇచ్చారో ఈ సినిమాకి ద బెస్ట్ రెవెన్యూ, బెస్ట్ నెంబర్స్ మనం చూస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సార్ మొత్తానికి నా ఫీజు కట్ అయిపోతుంది సార్. ఏదో చాలా చెప్తావు అనుకుంటే ఏంటి చందు, మనం మాట్లాడుకున్నది చెప్పలేదు నువ్వు, నేను చెప్పనా? ఒక సినిమాకి రిలీజ్ డేట్కి కావాల్సింది ఏమేమి ఉంటుందండి అన్నారు. అంటే నేను అన్నాను, సినిమా పెద్ద పోటీలు లేకుండా ఒంటరిగా రావాలి, నెలాఖరులో జీతాలన్నీ అయిపోయిన తర్వాత ఓ మంచి ఓపెనింగ్ కావాలంటే కష్టం, ఒక ఫస్ట్ వీక్ లాంటిది ఒకటి కావాలి. ఆ తర్వాత సినిమా వచ్చే ముందు మనం తీసుకొచ్చే ఒక హైప్ అంటే ఫాల్స్ వర్డ్ కాదు, అది సినిమాలో ఏముందో ఈ సినిమాని తప్పనిసరిగా మనం చూడాలి అన్న ఉత్సుకత మనం తీసుకురాగలిగిన మెటీరియల్ మన దగ్గర ఉండి దాన్ని అలా ప్రమోట్ చేసి ప్రాపర్గా పెట్టాలి ప్రజల ముందు. వాళ్ళకి ఎగ్జైట్మెంట్ రావాలి ఈ సినిమా చూడాలని. ప్లస్ అన్నిటికన్నా ఇవన్నీ 25%, 75% సినిమా బాగోవాలి. ఆ బాగుంటే ఇవన్నీ కలిపి, ఎందుకంటే ఇవాళ ఓపెనింగ్ 40% ఉంటే ఫస్ట్ షోకి 110% ఉంటుంది. ఏంటి, మౌత్ టాక్ అంత స్పీడ్గా స్ప్రెడ్ అవుద్ది. కనుక సినిమా బాగోవాలి. బాగున్న సినిమా మన దగ్గర ఉంది. ఫిబ్రవరి 7వ తారీఖున వేస్తే అది 14th of Feb ఇంపార్టెన్స్ మీకు తెలుసు కదా, అక్కడికి పీక్లో ఉంటుంది, అక్కడ వేద్దామని అన్నాను. అది ఎక్స్పీరియన్స్ మాట్లాడితే ఇలా ఉంటుందన్నమాట. అందుకే అల్లు అరవింద్ గారు అయ్యారు. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు బన్నీవాస్ గారి మాటలు విందాము. ప్రొడ్యూసర్ బన్నీవాస్ గారు ప్లీజ్. అంటే ఇందాక అరవింద్ గారు చాలా పెద్ద బాధ్యత పెట్టారు. December 20 ఎందుకు రావట్లేదు అనేది వాసు ఎక్స్ప్లెయిన్ చేస్తాడని. నాకు తెలుసు ఎందుకు ఆ మాట అన్నారంటే, మేము 1.5 year క్రితం ఈ సినిమా స్టార్ట్ చేస్తున్నప్పుడు టార్గెట్ డేట్ వచ్చి 2024 December 20th. అది రావట్లేదు. సో షూటింగ్ లేట్ అయిందా లేదా ఎక్కడ లేట్ అయిందా అనే బాధ్యత, బికాస్ నేను గ్రౌండ్లో ఉండి ఆపరేట్ చేస్తాను కాబట్టి ఆ బాధ్యత నువ్వే చెప్పుకోవచ్చు అక్కినేని అభిమానులందరికీ అని చెప్పి ఆయన నా మీద ఆ బాధ్యత వేసారు. యాక్చువల్లీ జరిగింది ఏంటంటే, December 20th ఈజ్ అవర్ టార్గెట్. బట్ ఈ సినిమాలో ఉండే కాంప్లికేషన్స్, అంటే ఈ సినిమా షూట్ చేయడం అంటే ఈ మామూలు షూటింగ్ కాదండి. ఇది ఒక సీ మీద ఒక తుఫాన్ క్రియేట్ చేయాలి, ఒక నేవల్ పెద్ద షిప్ కావాలి, చాలా. ఇప్పుడు మేము మొన్న వెళ్ళి వాగా బార్డర్లో షూట్ చేసాం, దానికి పర్మిషన్స్ కావాలి. ఇవన్నీ కూడా చాలా కాంప్లికేటెడ్ సిచ్యువేషన్స్ ఉన్నాయి. నిజంగా చెప్పాలంటే లాస్ట్ 25 days నుంచి చైతన్య గారికి షూటింగ్ చేయలేదు, ఆయన ఖాళీగానే కూర్చోబెట్టాం. కానీ మేము ఇక్కడ ఈరోజు నుంచి మాట్లాడుతుంటే ఇక్కడ నుంచి ఇంకా మేము 22 days షూటింగ్ ఉంది మాకు. ఈ 22 days షూటింగ్ చేయడానికి చాలా పర్మిషన్స్ తెచ్చుకోవాలి, అట్లా ప్రయత్నిస్తూనే ఉన్నాము. ఎందుకంటే ఇక్కడ ఇండియన్ ఓవర్సీస్లో వేరే కంట్రీ యొక్క ఫ్లాగ్ పెట్టి, వేరే కంట్రీ యొక్క ఎంబ్లం పెట్టి ఒక నేవల్ షిప్ తీసుకురావాలి, దానికి పర్మిషన్స్ ఎన్ని ఉంటాయి, దానికి ఎంత కష్టము, అది సీజీలో క్రియేట్ చేసేచ్చు కదా అని చెప్పి చాలామంది చెప్తారు. ఈవెన్ సీజీలో అయినా సరే ఒక వేరే కంట్రీది నేవల్ షిప్ మనం చూపిస్తున్నప్పుడు అక్కడ పర్మిషన్స్ తీసుకోవాలి, ఇవన్నీ చాలా ఉన్నాయి. ఇవి అన్నిటితో పాటు ఏదైతే ఒక క్వాలిటీ ఆఫ్ ద ప్రోడక్ట్ మేము డెలివర్ చేయాలనుకున్నామో ఆ క్వాలిటీ రావాలి అంటే నీ సీజీ టీమ్కి కానీ వీళ్ళందరికీ కూడా అంత టైం ఇవ్వాలి. చాలా బాగా వచ్చింది. అక్కినేని అభిమానులందరికీ చెప్తున్నాను, మీరు అందరూ హ్యాపీగా ఫీల్ అయ్యే ప్రోడక్ట్ అయితే మేము February 7th తీసుకొచ్చి ఇస్తాము. ఎస్, ఒక డేట్ అయితే మిస్ అయ్యాం. ఆ డిసప్పాయింట్మెంట్ అన్నీ కూడా మీకు లేపి February 7th అయితే చాలా మంచి సినిమా అయితే మీకు డెలివరీ చేస్తాం. ఇంత కాన్ఫిడెంట్గా ఎందుకు చెప్తున్నానంటే, ఆయన నాకు ఫస్ట్ టైం ఆయన 100% లవ్లో నన్ను ప్రొడ్యూసర్గా పేరేయించిన వ్యక్తి అయిన సుకుమార్ గారు నాకు ప్రొడ్యూసర్గా నేను అయ్యే ఛాన్స్ నాకు ఆయన ఇస్తే, అరవింద్ గారు నన్ను సపోర్ట్ చేస్తే, ఒక పెద్ద కుటుంబం నుంచి వచ్చి కూడా అప్పుడే నేను ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ కానీ కో ప్రొడ్యూసర్గా ఉన్న నన్ను తీసుకొచ్చి 100% లవ్కి ప్రొడ్యూసర్గా యాక్సెప్ట్ చేసిన హీరో ఆయన. అట్లాంటి హీరోకి ఈ సినిమా స్టార్ట్ అవుతున్నప్పుడు అరవింద్ గారు ఒకటే అడిగారు, ఏమయ్యా ఫస్ట్ సినిమా ఆయన నీకు ప్రొడ్యూసర్గా ట్యాగ్ ఇచ్చాడు కదా, నువ్వు ఆయనకి ఏమి ఇస్తావు అని చెప్పి.
నేను ఒకటే ఇస్తా ఆయనకి, నా మనసులో ఉంది అది నెరవేరాలని చెప్పి కోరుకుంటున్నా. ఈ సినిమాని తీసుకెళ్ళి 100 crores క్లబ్లో కూర్చోబెడతాం ఒకటే. దానికి శత విధాల ఎన్ని ప్రయత్నాలు చేయాలో అన్ని ప్రయత్నాలు మేము చేస్తున్నాం. ఆ దేవుడు ఆశీస్సులు ఉంటే తప్పకుండా ఈ సినిమాని తీసుకెళ్ళి 100 crore క్లబ్లో అయితే కూర్చోబెడతానికి నేను ఎంత సాయశక్తిగా కష్టపడాలో అంతా కూడా కష్టపడతాను. 2, అక్కినేని అభిమానులందరికీ చెప్తున్నాను, ఫిబ్రవరి 6వ తారీఖు మంచి షాపింగ్ కాంప్లెక్స్కి వెళ్ళండి, షర్ట్ కొనుక్కోండి, నైట్ బాగా ఐరన్ చేయించండి, కాలర్ని చాలా బాగా ఐరన్ చేయించండి. ఫిబ్రవరి 7th మార్నింగ్ షో చూసిన తర్వాత మీరు కాలర్ ఎత్తుతారు, కానీ ఎత్తే రోజు మాత్రం మీ కాలర్ ఎత్తే రోజు మాత్రం 25 ఫిబ్రవరి 7th అయితే మాత్రం 100% మీ కాలర్ ఎత్తుకునే సినిమా అయితే మాత్రం మేము డెలివరీ చేస్తాం. అది మాత్రం గీతా ఆర్ట్స్ నుంచి మీకు ఇచ్చే మా పక్కా ప్రామిస్ అది. అలాగే మా సాయి పల్లవి గారు నిన్న ఎవరితోనో మాట్లాడుతున్నప్పుడు ఓ మంచి మాట అన్నారండి, చెప్పచ్చండి? చాలా మంచి మాట అది. క్వీన్ ఫర్ బాక్స్ ఆఫీసెస్, క్వీన్ ఆఫ్ బాక్స్ ఆఫీసెస్ అనేది ఒక మాట అన్నారు. క్వీన్ ఆఫ్ బాక్స్ ఆఫీసెస్ అంటే ఆవిడ, అందుకే అడిగాను మిమ్మల్ని. అంటే నిజంగా ఒక సిల్వర్ స్క్రీన్ని గోల్డెన్ స్క్రీన్గా తయారు చేసే సత్తా అయితే ఆవిడకు ఉంది 100%. మీ సినిమాలో చూస్తున్నప్పుడు కానీ ఆవిడ మొన్న ఒక షూటింగ్కి ఆవిడ వస్తున్నా కానీ ఆవిడ ఆరా అనేది ఎంత పవర్ఫుల్లో నేనైతే కళ్ళారా విట్నెస్ చేశాను. మా ఇంట్లో అయితే గట్టి మహాలక్ష్మి ఒకటి ఉంది. సో ఈ మహాలక్ష్మి మాతో ఉన్నప్పుడు, అలాగే చైతన్య గారు వీళ్ళందరూ మాతో ఉన్నప్పుడు 100 crores క్లబ్లోకి ఈ సినిమాని తీసుకెళ్తాం అనేది నిజంగా అంత పెద్ద పని కాదు. 100% తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెడతాం. థ్యాంక్ యూ సో మచ్. వావ్, బన్నీవాస్ గారు థ్యాంక్ యూ సో మచ్. 100 crores ప్లస్ క్లబ్లో చేర్పించడానికి మా ఆడియన్స్ అందరం కూడా రెడీగా ఉన్నాం సార్. Feb 7th కోసం ఈగర్లీ వెయిటింగ్. సో ఇప్పుడే బన్నీవాస్ గారు చెప్పారు కాబట్టి నేను దాన్ని వాడేస్తున్నాను. క్వీన్ ఆఫ్ బాక్స్ ఆఫీస్ సాయి పల్లవి గారు ఇప్పుడు మాట్లాడేస్తారు. అందరికీ నమస్కారం. ఫస్ట్లీ థ్యాంక్ యూ సో మచ్ తెలుగు ప్రేక్షకులు అందరికీ. అమరన్ సినిమా ఇట్లా మీరు రిసీవ్ చేస్తారని నేను అనుకోలేదు. నేను ఎప్పుడు మీకు వచ్చి ఒక మంచి కంటెంట్ నేను తీసుకురావాలి, చూపించాలి అని ఆగ్రహంతోనే నేను ఎప్పుడు వస్తాను. బట్ ఈసారి ఐ థింక్ నేను అనుకోని కన్నా అది కనెక్ట్ అయిపోయింది అండ్ ఐ వాజ్ వెరీ ఓవర్వెల్మ్డ్. సో దానికి అందరికీ థ్యాంక్ యూ. అండ్ దీని గురించి నేను సక్సెస్ మీట్ ఉంటుంది అప్పుడు ఇంకా మాట్లాడతాను. ఇప్పుడు నేను తండేల్ గురించి మాట్లాడతాను. నేను ఫస్ట్లీ అనుకోలేదు ఇంత పెద్ద ఫంక్షన్ పెడతారని. ఎప్పుడు అల్లు అరవింద్ గారు ఫస్ట్ డే నుంచి చూస్తే ఇది చిన్నది నుంచి పెద్దది అయిపోతుంది. నేను అనుకోలేదు. నేను ఈరోజు స్టేజ్ చూస్తే ఇదేదో ప్రీ రిలీజ్ ఈవెంట్ లాగా ఉంది, లేదంటే ఆడియో లాంచ్ పెట్టినట్టు ఉంది. అదే నేను అనుకోలేదు ఇంతమంది వస్తారు అని. అది మాత్రం కాదు, ఈవెన్ ఆర్ ఫిలిం స్టార్ట్ చేసినప్పుడు ఉన్నది కన్నా ఇప్పుడు ఇంకా పెద్ద ఒక క్యాన్వాస్ అయిపోయింది. సో ఐ థింక్ అందుకే ఇంతసేపు అయిపోయింది మీకు తీసుకురావడానికి. అండ్ దీని తప్ప యాక్చువల్లీ గీతా ఆర్ట్స్ అండ్ అల్లు అరవింద్ గారు, బన్నీవాస్ గారు, చందుమోహన్ రెడ్డి గారు, ద హోల్ టీమ్ ఎప్పుడు నాకు ఒక ఫిల్మ్ ఫేర్ వచ్చినా, లేదంటే ఏమైనా ఒక ఫిల్మ్ ప్రమోషన్ వచ్చినా, లేదంటే ఈరోజు ఎలా నన్ను బుక్ ఇచ్చారు, దే టేక్ ఎవ్రీ ఆపర్చునిటీ టు మేక్ ష్యూర్ దట్ ఐవ్ బీన్ మేడ్ టు ఫీల్ స్పెషల్. లైక్ వాళ్ళు కూతురులాగా దే ట్రీట్ మీ. అండ్ దానికి నేను థ్యాంక్ యూ తప్ప ఏం చెప్పలేను. అండ్ సో థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ దిస్ లవ్. తండేల్ అనే సినిమా నేను ఇప్పుడు మాట్లాడొచ్చా అనేది తెలీదు. బట్ నాకు ఒక్కటి తెలుసు, అందరి ఇంటెన్షన్ కరెక్ట్గా ఉన్నప్పుడు, అండ్ మోస్ట్లీ ఇది ఒక రియల్ లైఫ్ స్టోరీ మనం తీసుకున్నాం కదా, దానికి ఎంత కరెక్ట్గా ఉండాలో అది ఫస్ట్ నుంచి ప్రయత్నం చేసి ఇప్పటివరకు వచ్చాము. అండ్ ఇట్స్ వెరీ సర్ప్రైజింగ్ కాదు, ఒక పెద్ద విషయం టు హ్యావ్ అ ప్రొడ్యూసర్ హూ ఇస్ రెడీ టు వెయిట్ అండ్ గెట్ ద బెస్ట్ అవుట్. లేదంటే ఎప్పుడు కొంచెం హడావడి చేసి ఫస్ట్ మనం రిలీజ్ చేసుకుందాం అండ్ విల్ వర్క్ టువర్డ్స్ ద రిలీజ్ డేట్, అప్పుడు మనం కంప్లీట్ చేద్దాం. బట్ ఈ ఫిల్మ్కి బన్నీవాస్ గారు అండ్ అల్లు అరవింద్ గారు నోబడి పుట్ దట్ ప్రెషర్ ఆన్ చందు గారు ఆర్ ఎనీబడి జల్దీగా ఇది కంప్లీట్ చేయాలి, ఇది రిలీజ్ చేయాలని. బికాజ్ ఐ థాట్ ఎప్పుడు జనాలకు వస్తుందో, అప్పుడు మంచి కంటెంట్ ఎప్పుడు వస్తుందో వాళ్ళకి నచ్చేస్తుంది, వెదర్ ఇట్ ఈస్ ఒక ఫెస్టివల్ డేట్ లేదంటే ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ అనదర్ డేట్. సో
ఇట్స్ సో బ్యూటిఫుల్ దట్ దేవ్ చోజన్ Feb 7th. అండ్ నేను అందరి దగ్గర మళ్ళీ కోరుకుంటాను కి అందరికీ నచ్చాలి ద ఫిలిం. ఎఫర్ట్ చాలా చేశారు. మేము యాజ్ యాక్టర్స్ ఎప్పుడు చేసిన పని చేస్తున్నాము, బట్ టీం అందరూ ఉన్నారు కదా, వాళ్ళు డిసెంబర్ నుంచి దే ఆర్ స్టిల్ ఆన్ ద ప్రాజెక్ట్. సో వాళ్ళందరికీ థ్యాంక్ యూ. అండ్ నేను ఆల్రెడీ ఆడియో లాంచ్లో మాట్లాడినట్టు అన్నీ మాట్లాడేశాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. మాలో ఉన్న ఎక్సైట్మెంట్ మీలో కూడా ఉందని అర్థమవుతుంది. ఎస్, ఇప్పుడు ఓవర్ టు నాగ చైతన్య గారు. మీడియా మిత్రులందరికీ, లైవ్లో చూసే తెలుగు సినిమా ప్రేక్షకులకు అందరికీ, అలాగే అక్కినేని అభిమానులందరికీ నమస్కారం. మామూలుగా నా ఎక్స్పీరియన్స్లో ఇప్పటి వరకు చేసిన సినిమా ఫినిషింగ్ టైంకి వచ్చేసరికి రిలీజ్ డేట్ ఎప్పుడు అనే అడిగే అలవాటు ఉంది. ఇప్పుడు రిలీజ్ డేట్ పెట్టి ఆ రిలీజ్ డేట్ అనేది ఒక టార్గెట్లా పెట్టుకొని రివర్స్ క్యాల్కులేషన్ చేసుకొని మిగతా పనులన్నీ హరిగా ఫినిష్ చేసుకొని ఉన్నదే అలా కొన్నిసార్లు రిలీజ్ చేసేయటం, దానివల్ల చాలా తప్పులు జరగటం, ఇలా చాలా ఎక్స్పీరియన్స్ చేశాను. సో అదే అలవాట్లో ఈ సినిమా తండేల్ సినిమా కూడా ఆల్మోస్ట్ ఎండింగ్కి వచ్చేసరికి ఆ చిన్న క్యూరియాసిటీ స్టార్ట్ అయింది. సో నేను చందుని అడిగాను, ఆ తర్వాత వాసుని అడిగాను, కరెక్ట్గా ఏ ఆన్సర్ ఇవ్వలేదు. సో ఆ తర్వాత అరవింద్ గారిని అడగటం మొదలుపెట్టాను. సార్ రిలీజ్ డేట్ ఎప్పుడు? ఎందుకంటే అది ఒక అలవాటు ఉంది యాజ్ అన్ ఆర్టిస్ట్. ఒక రిలీజ్ డేట్ తెలిస్తే మనం ఆ టార్గెట్ చూసి రివర్స్ వర్క్ చేస్తాము. అండ్ ఆ హరిలో ఏదో ఒక కన్క్లూజన్ వస్తూ ఉంటుంది, అన్ని పనులు జరుగుతూ ఉంటాయని. బట్ ఎందుకో నాకు ఎప్పటి నుంచో సినిమా ఇండస్ట్రీలోకి వచ్చాక నాకు తెలిసిన మెథడ్ ఏంటంటే, ఒక సినిమా కాపీ చూశాక, ఒక ఫైనల్ ఎడిట్ చూశాక అప్పుడు రిలీజ్ డేట్ పెడితే అది ఒక కరెక్ట్ సిస్టమ్ అని నేను ఎప్పుడు అనుకునేవాడిని, కానీ ఇంతవరకు ఎప్పుడు జరగలేదు. సో అరవింద్ గారు అడిగే ప్రాసెస్లో నేను అడుగుతున్నప్పుడు ఆయన కొన్ని రోజుల తర్వాత ఒకటే అన్నారు, నాకు సినిమా చూపిండి అయ్యా, సినిమా చూపించాక నేను అనుకున్న సినిమా నాకు అక్కడ కనిపిస్తే నేను పెట్టిన డబ్బులు కంటే నేను అనుకున్న బడ్జెట్ కంటే కొంచెం ఎక్కువ పెట్టాను. సో అవన్నీ ఈ కాన్ఫిడెన్స్ అంతా నాకు ఇవన్నీ తిరిగి వచ్చేస్తాయి. నాకు ఈ కాన్ఫిడెన్స్ నాకు వచ్చాక నేను మీకు రిలీజ్ డేట్ చెప్తాను. ఆ మాట ఆయన అన్న తర్వాత నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. బికాస్ సినిమా అంటే ఇలానే తీయాలి, ఇలాగే ఉండాలి. అండ్ ఇదేదో మామూలు సినిమా కాదు. శ్రీకాకుళం జిల్లా నుంచి ఒక 22 మత్స్యకారుల గురించి కథ ఇది. వాళ్ళు మనందరినీ నమ్మి వాళ్ళ రైట్స్ మనకు హ్యాండ్ ఓవర్ చేసి, అండ్ వాళ్ళ కథ, వాళ్ళ కష్టాలు మొత్తం భారతదేశం అంతా షేక్ చేసింది. సో ఇలాంటి టాపిక్ గురించి మనం మాట్లాడుతున్నాం అంటే అది మనం లైట్గా తీసుకోకూడదు. సో ఇలాంటి టాపిక్ గురించి అరవింద్ గారు మెంటాలిటీ పక్కా కావాలి. సో థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మనం అందరం ఎడిట్ చూశాక 100% మనం సినిమా ఎప్పుడు రిలీజ్ చేసినా ఆ రోజు పండగ అనే కాన్ఫిడెన్స్తో ఈ ప్రెస్ మీట్ పెడుతున్నాము. సో Feb 7th అనే డేట్ నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఎక్కడా లేటుగా వస్తున్నాం, తొందరగా వస్తున్నాం అలాంటి ఫీలింగ్స్ ఏం లేవు. ఒక మంచి సినిమాతో మీ ముందుకు రాబోతున్నాం అనే కాన్ఫిడెన్స్తో ఉన్నాం ఇక్కడ. సో అలాగే వాసుకి ఈ ప్రాజెక్ట్ వాసు అండ్ వాసు కెరియర్ అండ్ నా జర్నీ 100% లవ్తో మొదలైందని మీ అందరికీ తెలుసు. ఎప్పటి నుంచో వాసుతో కలిసి మళ్ళీ ఒక సినిమా చేయాలి ఎందుకంటే ఒక యాక్టర్కి విపరీతమైన సపోర్ట్ ఇస్తాడు వాసు. ఈ తండేల్ సినిమా నాకు వచ్చిన ముందు కూడా నాకు తెలుసు ఇలాంటి కథ గీతాలో ఉందని, వర్క్ చేస్తున్నారని. నాకు లైన్ ఏదో ఎక్కడో వినిపించింది. సో వాసుకు చెప్పాను, మీ దగ్గర ఈ కథ ఉంది కదా, ఏదైనా ఆపర్చునిటీ ఉంటే చెప్పండి, నాకు ఈ కథ చేయాలని చాలా ఇంట్రెస్ట్గా ఉన్నాను. ఆబ్వియస్లీ ఎవరికైనా ఒక భయం ఉంటుంది, ఎందుకంటే నేను పర్సనల్ లైఫ్లో ఇలాంటి టెక్స్చర్ ఆఫ్ క్యారెక్టర్కి చాలా దూరంగా ఉంటాను. సో వెంటనే కన్విన్స్ అవ్వాలంటే కొంచెం భయపడతారు. అండ్ ఇట్స్ పెద్ద సినిమా ఇది, చాలా పెద్ద బడ్జెట్, ఐ మీన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్రొడక్షన్ ఒక పెద్ద క్యాన్వాస్ సినిమా ఇది. సో అలా ఏం పెట్టుకోకుండా కొన్ని మంత్స్ తర్వాత వాసు నాకు ఫోన్ చేసి, సార్ కథ ఒక షేప్కి వచ్చింది, నేను చందు వచ్చి మీ దగ్గర నరేట్ చేద్దామని చెప్పి. సో ఆ ఎంకరేజ్మెంట్ కోసం థ్యాంక్ యూ సో మచ్ వాసు. నన్ను మైండ్లో పెట్టుకొని మళ్ళీ తిరిగి తీసుకొచ్చావు నా దగ్గరికి. అండ్ అలానే కాకుండా స్టార్టింగ్ నుంచి ఈ వాళ్ళ లైఫ్, వాళ్ళ డైలీ హ్యాబిట్స్, వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది,
వాళ్ళకి ఇంకా ఎలా దగ్గర అవ్వాలనే ప్రయత్నంలో వాసు నన్ను చాలా హెల్ప్ చేశాడు. సో అందుకే సినిమా స్టార్ట్ చేసే ముందే మనం ఆ శ్రీకాకుళంకి వెళ్ళి వాళ్ళతో టైం స్పెండ్ చేసి ఈ యాక్టివిటీస్ ఎన్నో చేసాము. సో థ్యాంక్ యూ వాసు ఫర్ దట్ సపోర్ట్. అండ్ అలాగే మా చందు నిజంగా నన్ను ఒక నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళాలి, నన్ను ఇంకా బాగా చూపించాలి, ఇంకా ఎలివేట్ చేయాలి, ఇంకా హీరోయిక్గా చూపించాలని నాకంటే ఎక్కువ చందువే ఆలోచిస్తాడు. Chandu is not only my well-wisher or director, he's my best friend, he's too close to me. So thank you Chandu, ఎప్పుడు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ ముందుకు తీసుకెళ్తున్నావు. అండ్ అలాగే మన బాక్స్ ఆఫీస్ క్వీన్ సాయి పల్లవి గారు, పల్లవి నిజంగా ఈ జస్ట్ తన క్యారెక్టరే కాకుండా ఈ సినిమాని కంప్లీట్గా ఒక స్క్రిప్ట్ లెవెల్లో చూస్తూ ఉంటుంది. ఎన్నోసార్లు నాకు ఫోన్ చేసి తన సీన్స్ గురించే కాకుండా నా సీన్స్ గురించి అయినా లేకపోతే అంటాగనిస్ట్ సీన్స్ గురించి అయినా అందరి క్యారెక్టర్ సీన్స్ గురించి నాతో డిస్కస్ చేసి ఎంతో ఎంకరేజ్మెంట్ ఇచ్చింది. అండ్ నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, డాన్స్ విషయంకి వస్తే పల్లవితో డాన్స్ చేయాలంటే ఒక చిన్న భయం, బట్ ఎప్పుడు నన్ను సపోర్ట్ చేస్తూ ఆ విషయంలో చాలా హెల్ప్ చేసింది. సో థ్యాంక్ యూ సో మచ్ పల్లవి. ఇది ఓన్లీ డేట్ రిలీజ్ కాబట్టి ఇంకా ఎక్కువ మాట్లాడను. త్వరలో ఇంకా చాలా ఈవెంట్స్ ఉన్నాయి, త్వరలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. Feb 7th దుల్లగొట్టేద్దాం అంతే. సాయి పల్లవి గారు ఏదో యాడ్ చేయాలనుకుంటున్నారు. నేను యాక్చువల్లీ ఒకటి చెప్పాలనుకున్నా, మర్చిపోయా, అప్పుడు కొంచెం నర్వస్ అయ్యి. ఇప్పటివరకు నేను ఒక హీరో ఇంకొక ప్రాజెక్ట్ ఇంతసేపు ఈ ప్రాజెక్ట్లో ఉండి ఇంకొక ప్రాజెక్ట్ గురించి ఆలోచన కూడా లేకుండా నేను ఐ హ్యావెంట్ వర్క్డ్ విత్ సంబడి దట్ వే. చైతన్య గారు ఐ థింక్ లాస్ట్ నవంబర్ నుంచి ఇప్పటి వరకు హీస్ నాట్ ఈవెన్ థాట్ ఆఫ్ అన్ అదర్ ప్రాజెక్ట్ నెక్స్ట్ ఏం చేయాలి అని. హీ సరెండర్డ్ ఆల్మోస్ట్ అ ఇయర్ ఆర్ మోర్ ఆఫ్ హిస్ లైఫ్ ఫార్ తండేల్. అండ్ ఈ డిసిప్లిన్, ఈ ఒక ట్రస్ట్ ఉంది కదా ఈ మన ఫిల్మ్ పైన, ఫర్ దట్ ఐ రియలీ ప్రే అండ్ I pray that this film gets him all the success and gets him even higher. ఒక 4 films చేసి ఏం తనకి వస్తుందో ఈ ఫిల్మ్ తనకి ఇవ్వాలని నేను కోరుకుంటా. బికాజ్ ఇట్స్ అ వెరీ బిగ్ డీల్ టు బీ దిస్ డిసిప్లిన్డ్. ఈ లుక్ చేంజ్ చేయకుండా, ఈ ఫస్ట్ లుక్ మనం ఇప్పుడే చూసినప్పుడు మాట్లాడదాం, దిస్ కేమ్ అ వైల్ అగో, బట్ ఇది చేసినప్పుడు మనకు తెలీదు. బట్ ఫర్ అన్ యాక్టర్ టు స్టే ఇన్ దిస్ క్యారెక్టర్ ఫర్ సో లాంగ్ అండ్ బీ ఇంత లాయల్ టు ద ఫిల్మ్ ఇస్ సచ్ అ బిగ్ డీల్. And Taniki, I think that comes from his blood, or I don't know from where he's got this discipline. It's just something phenomenal. I don't know whether it's possible for a hero to give so much of time in his prime this way. So, and I have to talk about Chandu garu also. He's been extremely sweet nato during the process also. Anta collaborative ga memandru unnamu. Tanu malli edo box office ala cheptunnaru. Please meeru vallu nannu ala tease chestunnaru. When the script is good, when the directors correct ga manaki oka paatra ichinappudu and adi baita audience ki nachinappude ee box office idani vastadi. Memem kaadu, మీరే అన్నీ చేస్తున్నారు. సో మీకే సమర్పణ. నేను జస్ట్ నవ్వుతూ ఇలా కూర్చున్నాను అంతే. సో ఇలా ఒక చాలా పాజిటివ్గా ఈచ్ అదర్ని కాంప్లిమెంట్ చేసే టీమే మాది. సో ద అవుట్పుట్ దట్ యు గెట్ ఆల్సో విల్ బీ సిమిలర్. ఇలాగే ఉంటుంది. ఐఎమ్ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ. మీరు ఎంత హంబుల్గా చెప్పినా క్వీన్ ఆఫ్ బాక్స్ ఆఫీస్ మేము వాడుతూనే ఉంటాము. బట్ మీ ఇద్దరి మధ్య దట్ బ్యూటిఫుల్ మ్యూచువల్ రెస్పెక్ట్ అండ్ అడ్మిరేషన్ ఎప్పుడూ కనిపిస్తూ ఉంటుంది. దట్ సో బ్యూటిఫుల్ టు సీ. థ్యాంక్ యూ సో మచ్ మీ ఇద్దరికి, ఎస్పెషల్లీ ఫర్ జాయినింగ్ దిస్ ఈవెంట్. ఒక్కసారి రిలీజ్ డేట్ బోర్డు కూడా కొంచెం దగ్గరికి తీసుకురండి ప్లీజ్. రిలీజ్ డేట్తో పాటు ఒక్క గ్రూప్ ఫోటో. మీడియాతో Q&A సెషన్లోకి వెళ్ళే ముందు తండేల్ మూవీ Feb 7th రిలీజ్ డేట్తో కలిపి ఒక గ్రూప్ ఫోటో ఆప్ ఫర్ ద మీడియా.
ఎస్, సో మీడియాతో ఇంటరాక్ట్ అవ్వడానికి గాను అల్లు అరవింద్ గారిని, బన్నీవాస్ గారిని అండ్ చందు మొండేటి గారిని వేదిక పైనే ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. నాగ చైతన్య గారు అండ్ సాయి పల్లవి గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ దిస్ బ్యూటిఫుల్ ఈవెంట్ ఆఫ్ రిలీజ్ డేట్ అనౌన్స్మెంట్ ప్రెస్ మీట్. నాగ చైతన్య గారు అండ్ సాయి పల్లవి గారు ఫర్దర్గా జరగబోయే బోల్డ్ అని ఈవెంట్స్లో మళ్ళీ పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు మీ క్వశ్చన్స్ ఆన్సర్ చేయడానికి. ఇవాళ రిలీజ్ డేట్ అనౌన్స్మెంట్ మాత్రమే జరిగింది కాబట్టి అల్లు అరవింద్ గారు, బన్నీవాస్ గారు అండ్ చందు మొండేటి గారు మీ అందరితో ఇంటరాక్ట్ అవ్వడానికి రెడీగా ఉన్నారు. సో Feb 7th కాబట్టి ఫిబ్రవరి మధ్యలో మనకి ఇంకా చాలా ఈవెంట్స్ ఫర్దర్గా తండేల్కి సంబంధించి జరగబోతూ ఉన్నాయి. సో ఈరోజు మాత్రం మీడియాతో ఇంటరాక్ట్ అవ్వడానికి ముగ్గురిని కూడా కూర్చోవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము. మీడియా ఫ్రెండ్స్కి మైక్ పాస్ చేయండి ప్లీజ్. యా, అరవింద్ సార్ ప్లీజ్ హ్యావ్ యువర్ సీట్. వాసు గారు ప్లీజ్ హ్యావ్ యువర్ సీట్. ఓకే, సో ఎస్, ఓవర్ టు మీడియా ఫ్రెండ్స్. అరవింద్ గారు సార్, అరవింద్ గారు చెక్. హలో సార్, అరవింద్ గారు మేము ఇక్కడ మీరు షూట్ చేస్తారు, మేము తీసుకుంటాం. ఒక రిక్వెస్ట్ ఒకటి ఉందండి ఇందులో. ఇది తండేల్ డేట్ గురించి పెట్టిన దాని సందర్భంగా దాని చుట్టే అడగమని నా రిక్వెస్ట్. ఇంకేయో అడిగితే మేము ఏదో చెప్తాం, అది హెడ్డింగ్ అయిపోద్ది, తండేల్ సెకండరీ అయిపోద్ది. మీకున్న ఒక మంచి అలవాటు నాకు తెలుసు కదా. సార్, అరవింద్ గారు హలో సార్. నాకే అండి? మీకే సార్. రైట్, చెప్పండి సార్. ఇది అంటే సినిమా గ్లిమ్స్ చూసిన, గ్లిమ్స్లో తీసిన స్కేల్ చూసిన, ఈ చిన్న రిలీజ్ డేట్ అనౌన్స్మెంట్ ప్రెస్ మీట్ ఇంత భారీగా చేసిన ఒకటి అర్థమైంది ఏంటంటే మీలో ఆ ఎంతూజియాజం కానీ, ఎనర్జీ కానీ, ప్యాషన్ కానీ ఏమాత్రం తగ్గలేదు. ఇన్ఫ్యాక్ట్ ఏంటంటే ఇప్పుడు ప్రొడ్యూసర్లు ఇది ఒక రెడ్ లైట్ అన్నట్టు. అరవింద్ గారు ఇంకా 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 హంగ్రీ అన్నట్టు. సార్, ఇందాక మీరు స్పీచ్లో మీరు ఒక మాట చెప్పారు ఏంటంటే సంక్రాంతికి కూడా ఈక్వేషన్స్ ఉంటాయా అని మీరు ఒక మాట అన్నారు. బట్ అది ఆ ఈక్వేషన్స్ గురించి చెప్పకుండా బన్నీవాస్ గారు చెప్తానన్నారు. బన్నీవాస్ గారు ఇంకా తెలివైన ఆయన. December 20th ఎందుకు రావట్లేదు అనేది చాలా లెంతీ ఆన్సర్ చెప్పి అందరికీ మర్చిపోయేలా చేశారు. ఆ ఈక్వేషన్స్ గురించి ఆయన చెప్పలే. అసలు సంక్రాంతి మీ ఎక్స్పీరియన్స్తో మీకు అసలు ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు. సంక్రాంతి అనేది బ్లాక్ బస్టర్ సీజన్. ఫ్లాప్ తీస్తే యావరేజ్ అవుతుంది, యావరేజ్ తీస్తే హిట్ అవుతుంది, హిట్ అయితే బ్లాక్ బస్టర్ అవుతుంది. అలాంటి సీజన్స్ ఎందుకంటే డైరెక్టర్ గారు అన్నారు చాలాసార్లు, నాకు సంక్రాంతికి ప్రోడక్ట్ రెడీగా ఉంటుంది, అరవింద్ గారే కాల్ తీసుకోవాలని మరీ చెప్పారు. సంక్రాంతి మిస్ చేసుకోవడానికి రీజన్ ఏంటి, ఆ ఈక్వేషన్స్ ఏంటి? మొదట నేను తగ్గటం లేదని మీరు చెప్పిన దానికి థ్యాంక్స్ అండి. తగ్గేదేలే సార్. సూపర్ సార్. తర్వాత సంక్రాంతి గురించి మీరు అడిగారు కదా, సంక్రాంతికి రావాలనే ఉత్సాహం నిజంగా అవకాశం ఉన్నప్పుడు అందరికీ ఉంటుంది ఉత్సాహం. నాకు కూడా ప్రత్యేకంగా పండక్కి వస్తే బాగుండు అని ఉంది. కానీ అంటే మనం రీసెంట్గా చూసిన సందర్భాలను బట్టి, మారుతున్న అభిరుచులను బట్టి, మారుతున్న రిలీజ్ ముందు ఏం జరుగుతుంది, ఇవన్నీ మనం
క్షుణ్ణంగా చూస్తే మనకి సంక్రాంతికి ఓ 4 సినిమాలు ఉన్నాయి. అందులో 3 పెద్ద సినిమాలు కనపడుతున్నాయి. ఒకటి అందులో ఆ సినిమాలతోటి సంక్రాంతి కనుక ఒక ఫ్యామిలీ మెంబర్ సినిమా ఉన్నా ఇంకొక సినిమా కూడా వేసుకోవచ్చు అనేది పరిపాటి ఇదివరకు ఉంది. అంటే ఇంకొక సినిమా వేసుకుంటే అదేం కాదు, సంక్రాంతి తీసుకుంటుంది అని. ఈ సినిమాకి మేము ఎక్స్పెక్ట్ చేసేది కానీ, మేము దీనికి ఖర్చు పెట్టిన ఖర్చు కానీ, ఇవన్నీ సినిమా థియేటర్లు షేర్ అయిపోతాయి. సంక్రాంతిలో ఇన్ని సీట్ల మీద థియేటర్లు షేర్ అవుతాయి. మాకు రహదారి అయితే బాగుంటుంది, ఏమీ లేకుండా, ఏ అడ్డంకులు లేకుండా ఒక హైవేలో రావాలి ఈ సినిమా, ఏ పోటీలు లేకుండా. వాసు గారు ప్రాంప్టింగ్. మాకు ఏం లేదు, మాకు 64 మాకు ఓఆర్ఆర్ కావాలంటున్నాడు. సరే లాజిక్ బిహైండ్ ఇట్ ఈజ్ ఆ సంక్రాంతిలో నంబర్ ఆఫ్ థియేటర్లు షేర్ అయితే నంబర్ ఆఫ్ థియేటర్లు వేయలేం. ఏదైనా ఫస్ట్ వీక్, ఇవాళ మనం రోజులు చూస్తున్నాం కదా, ఫస్ట్ వీకెండ్ ఈజ్ సో ఇంపార్టెంట్. ఈ మధ్య రిలీజ్ అయిన ఓ పెద్ద సినిమాకి మీరు చూశారు, ఫస్ట్ వీకెండ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ ది ఫస్ట్ వీక్ కలెక్షన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండ్ ది సెకండ్ వీక్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్ ఇఫ్ ఇట్ ఈస్ ఎ సూపర్ హిట్. ఆ తర్వాత సినిమా 3వ వారం నుంచి మనకి ఓన్లీ ఆ పైన వచ్చే ఆ చిన్న చిన్న చిల్లర తప్ప ఎక్కువ సినిమాలకి రావట్లేదు. కనుక వీ వాంటెడ్ ఎ క్లీన్ డేట్, వీ వాంటెడ్ నో అపోజిషన్, వీ వాంటెడ్ నంబర్ ఆఫ్ థియేటర్స్, వీఆర్ గోయింగ్ టు రిలీజ్ ఇట్ ఇస్ అ బిగ్ ఫిలిం అండ్ ది ప్రీ రిలీజ్లో మన సినిమాయే ప్రజల దృష్టిలో ఉండి మనం రిలీజ్ చేయాలి. ఇన్ని కాంబినేషన్స్ చూసుకొని మొన్న మహాశివరాత్రికి రిలీజ్ చేయొచ్చు కదా, 28వ తారీఖున పండగ, ఎక్కువ రోజులు బాగుంటాయి అనేది. మహాశివరాత్రి నెలాఖరికి వచ్చింది, మార్చి 1 నుంచి పరీక్షలు ప్రారంభమైపోతున్నాయి. సో మార్చి అంతా మనకి ఎప్పుడు, మార్చి ఎందుకు రిలీజ్ కావు, మార్చి ఎండ్ వరకు సినిమాలు రిలీజ్ కావు, చాలా ఎగ్జామ్స్ మూడు. మన ఇంట్లో ఒక 10th చదివాడున్నా, ఒక 12th చదివాడున్నా, ఇంకొంచెం ఎడ్యుకేషన్కి ఇంపార్టెన్స్ ఇచ్చేవాళ్ళు అయినా కూడా అందరికీ ఆ ఎగ్జామినేషన్ మూడ్ ఉంటుంది. అందువల్ల ఇవన్నీ తీసేసి 7th + 14th కలిసి వస్తుంది కదా, 7th ది బెస్ట్ డేట్ అనుకుని మాకు ఇతర డిస్ట్రిబ్యూటర్లు, మాకు ఆఫీసులు లేని చోట ఉన్న డిస్ట్రిబ్యూటర్స్ని, ఫ్రెండ్స్ని, ఎక్స్పీరియన్స్డ్ పీపుల్ ఇన్ ది ఇండస్ట్రీని అందరినీ కన్సల్ట్ చేసిన తర్వాత ది బెస్ట్ 7th అని అనుకుని దీన్ని వేశాం. సార్, సంక్రాంతికి రిలీజ్ చేయమని చైతన్య గారి నుంచి కానీ, నాగ చైతన్య గారి నుంచి కానీ ఆబ్లిగేషన్ కానీ, ప్రెషర్ కానీ అన్న వచ్చిందా మీకు? ప్రపోజల్ వచ్చింది సార్. ప్రపోజల్ వచ్చింది. బట్ మీరు సంక్రాంతి కంటే ఫిబ్రవరి 7th బెటర్ డేట్ అనుకున్నారు. అవునండి. ఓకే సార్, థ్యాంక్ యూ. చందు ఉత్తరాంధ్ర ప్రాంతాల్లోని దుల్లగొట్టేయడం అనేటువంటిది చాలా కాన్ఫిడెంట్ వర్డ్. సో ఫ్రమ్ ద డే 1 నుంచి మీరు హ్యాష్ ట్యాగ్ దుల్లగొట్టేయాలని పెట్టడం వెనకతల కారణం ఏంటి? హ్యాష్ మీది హ్యాష్ కూడా దుల్లగొట్టేయాలని ఇనీషియల్గా రిలీజ్ అంటే రెండేంటంటే, ఇందులో హీరో వచ్చేది శ్రీకాకుళం దగ్గర నుంచి, ఆయన ఊత పదం సినిమాలో దుల్లకొట్టేయడం, అండ్ మేబీ నాది, అరవింద్ గారిది, హీరో గారిది ఆ కాన్ఫిడెన్స్ కూడా దుల్లకొట్టేయడం. అంటే కలెక్షన్స్ కూడానా? కలెక్షన్స్ కూడా. సార్ అరవింద్ సార్, అక్కడ దుల్లగొడేస్తుంది, ఇక్కడ కొల్లగొడేస్తుంది అంటుంది. సార్ అరవింద్ గారు, సార్ నేను వెంకట్ 10TV సార్. ఇందాక మీరు మాట్లాడుతూ కొద్దిగా ఎమోషనల్ అయ్యారు. అంటే అమరన్ సినిమా చూసి సాయి పల్లవి గారికి ఇమీడియట్లీ కాల్ చేసి ఆమె యొక్క నటర్ని పొగడుతూ ఇప్పుడు సన్మానం కూడా చేయడం జరిగింది. అంటే అది ఒక అవార్డు లాగా భావించవచ్చు నాకైతే తెలిసి. అయితే ఇప్పుడు నేను అడిగేది ఏంటంటే, పుష్పతో అల్లు అర్జున్ గారికి నేషనల్ అవార్డు వచ్చింది, ఈ తండేలతో సాయి పల్లవి గారికి కూడా అలాంటి అవార్డు ఎక్స్పెక్ట్ చేయొచ్చా ఆమె నటన పరంగా? అది చూస్తే మీకు తెలుసు. మొన్న వచ్చింది రీజనల్.
అంటే మీరు హీరోయిన్ సరిగ్గా వినపడలా, హీరోయిన్ గురించి అడిగాడా హీరో గురించి అడిగారా అని కన్ఫ్యూషన్ వచ్చింది. హీరో మీరు సాయి పల్లవి గారి గురించి సాయి పల్లవి. ఈ సినిమా సాయి పల్లవికి మన నాగ చైతన్య ఇద్దరికి నేషనల్ అవార్డు తీసుకురావాలని కోరుతున్నాను. జరగడానికి అన్ని అవకాశాలు ఉన్నాయి. ఓకే సార్. బనివాస్ గారు, ఈ సినిమా తప్పకుండా 100 క్లబ్స్కి చేరుతుందని మీరు అన్నారు. కాకపోతే ప్రస్తుతం మన తెలుగు సినిమాలకి తమిళ్లో రిలీజ్ థియేటర్స్ ఇవ్వని పరిస్థితి ఉంది. దాంతోపాటు ఇంకొకటి ఇటీవల చూస్తున్నాం, బైకాట్ సాయి పల్లవి అని ఒకటి ఉంటుంది, హిందీ వాళ్ళకు కూడా కొంత ఇది ఉంది. 100 క్రోర్స్ కొంచెం బ్యాక్ వెళ్ళి అడగండి. అది కాదులే. ఇప్పుడు ఈ సినిమా 100 కోట్లు వసూలు చేస్తుంది, కంపల్సరీ ఆ క్లబ్లోకి చేరుతుంది అంటున్నారు కదా సార్. సో తమిళ్లో మనకి థియేటర్లు ఇవ్వని పరిస్థితి ఉంది. హిందీలో కూడా మరి తెలుగు సినిమాలకి వచ్చే పరిస్థితి లేదు, కనబడట్లేదు. అంటే ఇప్పుడు బైకాట్ సాయి పల్లవి అనే ఒక చిన్న స్లోగన్ కూడా మీరు చూసే ఉంటారు, ఇన్ని కూడా చూశారు. సో ఈ 100 కోట్లకి రీచ్ అవుతుందా తెలుగు ద్వారా అనేసి నేను అడుగుతున్నాను సార్. నేను ఈ సినిమా 100 క్రోర్స్ క్లబ్కి తీసుకెళ్ళడానికి ఎన్ని ప్రయత్నాలు చేయాలో గీతార్స్ తరపు నుంచి అన్ని ప్రయత్నాలు మేము చేస్తాం. ఎస్, హడిల్స్ ఉంటాయి, దాంట్లో డౌట్ లేదు. బట్ ఒక కంటెంట్ స్ట్రాంగ్గా ఉన్నప్పుడు 100% మేము 100 క్రోర్స్ రీచ్ అవ్వడం అనేది పెద్ద విషయం కాదు. అది నా విష్. ఐ హోప్ ఇట్ విల్ కమ్ ట్రూ. సార్ వాసు గారు, అల్లు అరవింద్ గారు, వాసు గారు సార్, 2011లో 100% లవ్ స్టార్ట్ అయినప్పుడు మీరు ఒక కొత్త ప్రొడ్యూసర్, అందులో హీరోగా చేసింది నాగ చైతన్య గారు, 100% హిట్ కొట్టారు, మంచి హిట్ కొట్టారు. ఇప్పుడు 2025లో వస్తున్నారు, దాదాపు 14 ఏళ్ల గ్యాప్. ఈ గ్యాప్లో ఆయనలో ఏం చూశారు? ఆయనతో ఇప్పుడు ఆ సినిమాకి ఈ సినిమాకి మధ్యలో మీరు ఆయనలో గమనించింది ఏంది? నాగ చైతన్య గారిలో ఆయన ఈ సినిమా స్థాయికి 100 కోట్లు మాట్లాడటానికి నిజంగా కూడా ఇప్పుడు అంతకుముందు ఎప్పుడు కూడా చైతు గారి సినిమాలు 100 క్రోర్స్ క్లబ్లో లేవు. ఇంత కాన్ఫిడెంట్గా ఎలా చెప్తున్నారు? అర్థమైందండి. వన్ థింగ్ అండి, ఇప్పుడు 2011లో మేము కలిసి పనిచేసాం, 2010-11లోని. దాని తర్వాత మళ్ళీ ఇప్పుడు పనిచేసాం. మధ్యలో ఆన్ అండ్ ఆఫ్ ఆయనతో నేను ఎప్పుడు కూడా వెళ్ళి మాట్లాడుతూనే ఉన్నాను. బట్ ప్రొఫెషనల్గా మేము కలిసింది చాలా తక్కువ. ఈ సినిమాకి నేను ఎందుకు అంత కాన్ఫిడెంట్గా ఉన్నానంటే ఆయన డెడికేషన్. అంటే ఫస్ట్ ఇందాక కూడా చెప్పారు, ఆయన ఈ కథ చెప్పినప్పుడు ఫస్ట్ నేను చేస్తాను అన్నప్పుడు నేను ఫస్ట్ ఎక్స్ప్రెస్ చేసింది ఒకటే ఏంటంటే, సార్ వెరీ కింద అంటే ఒక ఆ క్యారెక్టర్ని మీరు ఎలా ఓన్ చేసుకుంటారు, మీకు ఆ కల్చర్ కానీ ఇవన్నీ కూడా ఇంకా అంత ఐడియా లేదు కదా అన్నప్పుడు నేను నిజంగా చాలా లైట్గానే ఉన్నాను ఫస్ట్. బట్ హిజ్ డెడికేషన్, ఆయన ఆ సినిమాని ఆ కథని వదలకుండా ఆయన పెడుతున్న డెడికేషన్ కానీ ఇప్పుడు పెడుతున్న డెడికేషన్ కానీ వెయిట్ చేసి ఆయన బాడీ కానీ ఎండలో గొడుగు లేకుండా ఆయన తిరుగుతూ ట్యాన్ అవుతూ ఈ విషయాలన్నీ చూస్తున్నప్పుడు నాకు ఒకటే అనిపించింది, ఈయన ఇంత కష్టపడుతున్నాడు కదా. అరవింద్ గారు ఒక మాట అన్నారు ఈ సినిమా స్టార్ట్ అయ్యేటప్పుడు, నీకు అతను ప్రొడ్యూసర్ ట్యాగ్ ఇచ్చారు కదా, నువ్వు ఏదో ఒకటి అతనికి ఇవ్వయ్యా ఈ సినిమా నుంచి అన్నది. అది 100 క్రోర్స్ ఇవ్వాలనేదే నా కోరిక, అంతే. సార్ అరవింద్ గారు, ఒక సినిమాకి సంబంధించి ఏ సినిమా ఎంత పెద్దగా చేసినా సరే గత 52 ఇయర్స్గా మీ గీతా ఆర్ట్స్ నుంచి అనేకం జరుగుతూ ఉన్నాయి. ఈరోజు ఈ ఈవెంట్ కూడా ఇలా పెద్దగా చేయాలనుకున్నారు. ఈ ఈవెంట్లోనే హీరోయిన్ని కూడా మధ్యలో నుంచి వెళ్ళిపోమని చెప్పిన సలహా కూడా మీదేనా సార్? అవునండి. అల్లు అరవింద్ గారు, అరవింద్ గారు ఒక్కసారి ఒకటే క్వశ్చన్ సార్. ఇప్పుడు మీరు ఇందాక చెప్పిన క్లారిఫికేషన్, ఫస్ట్ వీక్లోనే సినిమా వస్తే ఇంత డబ్బులు ఉంటాయి ఇది అని అన్నీ చెప్పారు కదా సార్. ఇది నిజంగా అందరు పర్ఫెక్ట్. అది కాకపోతే ఇది పుష్ప 2 కూడా 5వ తారీఖే వస్తుంది, డిసెంబర్ 5వ తారీఖు. దానివల్ల అది కూడా మీరు ఏమన్నా సలహా ఇచ్చారా సార్? లేదండి, టు బి ఆనెస్ట్. అల్లు అరవింద్ గారు, ఆ డేటు సమకూర్చటంలో ఆ ఉన్న మీటింగ్లో నేను కూడా ఉన్నాను, కానీ ప్రత్యేకంగా ఆ ఫస్ట్ వీక్లో డబ్బులు ఉంటాయి కొన్ని సినిమాలకి, అలా అక్కర్లేదేమో, అందుకని డిస్కస్ చేయలేదేమో ఆ రోజు, నాకు గుర్తు రావట్లేదు. నేను పార్టిసిపెంట్నే కానీ ఇందాక చెప్పిన ఈక్వేషన్లో నుంచి నేను ఆలోచించలేదు. అల్లు అరవింద్ గారు, ఇప్పుడు ఇంకా 3 నెలల టైం ఉంది సార్ సినిమా రిలీజ్కి. ఇప్పుడు మీరు లాజిక్ మొత్తం చెప్పేశారు స్టేజ్ మీద, ఎందుకు ఆ డేట్ అనేది. ఇప్పుడు ఆ లాజిక్ వేరే ప్రొడ్యూసర్స్ దగ్గర కూడా వెళ్ళింది కదా. సో మళ్ళీ 3 నెలలు అంటే చాలా గ్యాప్ ఉంది కాబట్టి వేరే సినిమాస్ ఏమన్నా వస్తాయి క్లాష్కి రిలీజ్ డేట్కి, ఏంటి పరిస్థితి?
అంటే వేరే సినిమాలు ఏమన్నా 7th వస్తాయని అడుగుతున్నారు. ఫిబ్రవరి అంటే 3 నెలల టైం ఉంది కదా. వస్తే కాంపిటేషన్ మనం ఎట్లా కంట్రోల్ చేయగలమండి? వాళ్ళ కాన్ఫిడెన్సు తండ్రిల కన్నా మాది పెద్ద సినిమా అవుద్దని అనుకుంటే తప్పకుండా రిలీజ్ చేస్తారు. అయితే మన చేతిలో లేదు. ఎస్, అయితే ఇందాక మీరు ఒకటి అన్నారు, అంటే ఇది ప్రతి ఒక్క ఇండియన్ తెలుసుకోవాల్సిన కథ అని చెప్పేసి అన్నారు. బట్ రిలీజింగ్ ఇన్ ఓన్లీ తెలుగు, తమిళ అండ్ హిందీ అని వేశారు కదా సార్. మనకి తమిళ్లో థియేటర్స్ ఇవ్వట్లేదు అనేది ఒకటి ఉంది. తర్వాత ఏంటంటే మన సినిమాలు ఇప్పుడు ఎక్కువ ఎక్కడ కలెక్ట్ చేస్తున్నాయి అంటే కేరళ అండ్ కన్నడ కూడా బాగా ఎక్కువ హైయెస్ట్ కలెక్షన్స్ వస్తున్నాయి కదా. బట్ మరి ఆ 2 లాంగ్వేజెస్ని ఒమిట్ చేయడానికి రీజన్ ఏమైనా ఉందా? స్పెసిఫిక్ రీజన్ అంటే ఏమైనా ఉందా? వీ వాంట్ టు బి హానెస్ట్. ఈ 3 కాన్సన్ట్రేట్ చేసాము, ఈ 3 రిలీజ్ చేద్దామని అనుకున్నాము. మిగతా ఎంత ఎక్కువ ఆలోచించలేదు. అక్కడ కూడా రిలీజ్ అవుతాయి, కానీ సైమల్టేనియస్ ఇన్ని థియేటర్లు రిలీజ్ చేస్తున్నాం అని కాలర్ ఎత్తుకోవడానికి మేము వీటి 3 గురించే ఈ 3 లాంగ్వేజ్ గురించే ఎక్కువ ఆలోచించాం. అక్కడ కూడా రిలీజ్ అవుతాయి, ఇంకా కొన్ని అదర్ లాంగ్వేజ్లో కూడా రిలీజ్ అవుతాయి. కానీ ఇవాళ ఓ సినిమా వేసి వరుస ఒక 14 లాంగ్వేజ్లు వేసేస్తున్నారు. అందువల్ల అది కూడా కొంచెం మైండ్లో ఉండి అవాయిడ్ చేసాం. తండేల్ అనే పదం ఎక్కువ జనసామాన్యంలో కొన్ని ప్రాంతాల వరకే అది యూసేజ్ అనేది ఉంది. అది అందరికీ కామన్గా తండేల్ అనే పదం గురించి తెలియదు ఎక్కువ మందికి. ఒక సెయిలర్ లేదా ఒక నావికుడు అంటారు. తండేల్ అని పెట్టడానికి ప్రధానంగా అంటే అది ఒక యూనివర్సల్ టైటిల్ అనేది ఒకటి కావాలి కదా. ఈ క్వశ్చన్ తర్వాత ఇంకో క్వశ్చన్, దట్ విల్ బి ది లాస్ట్ క్వశ్చన్. యాక్చువల్లీ ఏంటంటే అండి, తండేల్ అనేది సినిమా జరుగుతున్నప్పుడే మన కథ మేము వెళ్ళి రీసెర్చ్ చేసి శ్రీకాకుళం వెళ్ళి కార్తీక్ అనే అబ్బాయి దగ్గరికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి మొత్తం అంతా మేము ఇది చేస్తున్నప్పుడు తండేల్ అనే మాట ఇట్స్ ఎ క్రాస్ ఓవర్ వర్డ్ అండి. ఇంతకుముందు అంటే ఇది ఒక ప్రాంతానికి చెందింది కూడా ఏం కాదు. ఇప్పుడు ఈ మాట మనుగడలో కూడా లేదు. మేము యాక్చువల్లీ తండేల్ అంటే ఏంటి అంటే కెప్టెన్ ఆఫ్ ద షిప్, అంటే ఒక లీడర్. సో ఒక లీడర్కి ఎలాంటి క్వాలిటీస్ ఉండాలో, ఒక కెప్టెన్ ఆఫ్ ద షిప్కి ఎలాంటి క్వాలిటీస్ ఉండాలో తండేల్ అన్నమాట. సో దీన్ని మేము వివరంగా అసలు తండేల్ అంటే ఏంటి, దానికి మాకు సినిమాకి టైటిల్ పెట్టడానికి ఏంటి అనేది ఇలాగే మళ్ళీ గ్రాండ్గా ఇంకో ఫంక్షన్ చేస్తారండి అరవింద్ గారు. సరే, అరవింద్ అయితే పడవ నడిపేవాడు నావికుడు అని ఫంక్షన్ కన్నా కూడా పరిపాటిలో ఎవడైనా ఒక లీడర్షిప్ తీసుకుని వీడు పెద్ద తండేలరా అని జనసమూహంలోకి వెళ్ళిపోవాలన్నమాట. సార్ అరవింద్ గారు ఇక్కడ సార్ ఈ సినిమాకి సంబంధించి అంటే గీతార్ట్స్లో చాలా రోజులైంది సినిమా వచ్చి, GA2లో వస్తున్నాయి, బ్యాక్ టు బ్యాక్ ఫిలిమ్స్ వస్తున్నాయి. బట్ గీతార్ట్స్లో కొంచెం గ్యాప్ ఉండింది. సో ఈ సినిమా ముందు నుంచి గీతార్ట్స్ బ్యానర్ మీద చేయాలనుకున్నారా, లేదంటే ప్రీ ప్రొడక్షన్లో స్కేల్ పెరిగాక ఇట్ షిఫ్ట్ చేయడం జరిగిందా? మీరు కొంచెం వివరంగా గ్రహిస్తే కొంచెం ఎక్కువ డబ్బు పెట్టాల్సి వస్తే అక్కడ, కొంచెం తక్కువ డబ్బు పెట్టాల్సి వస్తే ఇక్కడ. థ్యాంక్ యూ సో మచ్ అల్లు అరవింద్ గారికి, బనీవాస్ గారికి అండ్ చందుముండేటి గారికి ఫర్ జాయినింగ్ దిస్ ఇంటరాక్షన్. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో ఇది ఇనీషియల్ ప్రెస్ మీటే కాబట్టి ఫర్దర్గా మనం ఫ్యూచర్ ప్రెస్ మీట్స్లో ఇంకా మాట్లాడుకుందాం సినిమా గురించి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఈచ్ అండ్ ఎవ్రీబడి ఫర్ జాయినింగ్ దిస్ ఈవెంట్. సో Feb 7th it is. మనం ఈగర్గా వెయిట్ చేస్తూ ఉందాం తండేల్ ఇన్ థియేటర్స్ చూడడానికి. థ్యాంక్ యూ ఎవ్రీబడి.